హలో అండి, నమస్తే. వంటింట్లో అమృతానికి స్వాగతం. నేను మీ సునందన. ఎప్పుడు చేసే రెగ్యులర్ దోశలు కాకుండా ఇలా శనగలతోని దోశలు వేసుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్స్ అయినా, మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా కానీ ఇలాంటి దోశలు మంచిగా యూజ్ అవుతాయి. మంచి ప్రోటీన్ ఫుడ్. ఇక్కడ నేను శనగల్ని రాత్రే మంచిగా వాష్ చేసేసుకొని నానబెట్టి పెట్టుకున్నాను. శనగలు మినిమం 6 to 8 అవర్స్ అయితే నానాలి ఖచ్చితంగా. మీరు ఒకవేళ మొలకెత్తినే వాడితే ఇంకా మంచిది. నేను జస్ట్ నానబెట్టి పెట్టుకున్నాను. ఇందులో నుంచి వాటర్ అయితే మొత్తం స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో అయితే ఈ శనగలు అయితే వేసేసుకుంటున్నాను. ఆ వాటర్ అయితే యూజ్ చేయకండి, వాటర్ అయితే స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చి, అలానే ఒక 3 అల్లం ముక్కలు, అలానే కాస్త జీలకర్ర, మీకు కావాలంటే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి రెప్పలు నేనైతే యాడ్ చేయలేదు. కాస్త కావాలంటే కరివేపాకు మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోవచ్చు. అలానే కొంచెం సాల్ట్ వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకున్నాను. మనకు ఇది దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగానే ఉండాలి. సేమ్ దీనికి ఫర్మెంటేషన్ ఏమీ అవసరం లేదు. చూసారా, వాటర్ అనేది కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని సేమ్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో కన్సిస్టెన్సీ, ఆ కన్సిస్టెన్సీలో అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ చూసారా, దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. దీనికి ఫర్మెంటేషన్ కూడా మనకి ఏం అవసరం లేదు. అయినా కానీ చూసారా పిండి ఎలా ఉందో, ఫర్మెంట్ చేసిన పిండి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన తవా పెట్టేసుకొని తవా మంచిగా వేడయ్యాక ఇలా దోశలు అయితే వేసేసుకోవడమే. అయితే దోశ మరి ప్యాన్ అనేది బాగా హీట్ అయినా కానీ మనకి దోశలు రావు. కొంచెం చూసారా మధ్యలో పోయింది అలా. కాబట్టి కొంచెం మీడియంగా ప్యాన్ వేడైనాక ఇలా దోశలు వేసుకొని దాని పైనుంచి ఆయిల్ వేసుకొని మంచిగా 2 సైడ్లు కాల్చుకుంటే చాలా బాగుంటుంది. మనం పెసరట్టు ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెసే, చాలా బాగుంటుంది. దీన్ని ఏ చట్నీలోకి సర్వ్ చేసినా కూడా మంచిగా వస్తుంది. అయితే సెకండ్ దోశకు ప్యాన్ ఆల్రెడీ మనకు బాగా వేడై ఉంటుంది కదా, కొద్దిగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి. దానివల్ల మనకు ప్యాన్ అనేది కొద్దిగా నార్మల్గా వస్తుంది. ఆ తర్వాత దోశలు వేసుకుంటే మంచిగా వస్తాయి. ఇక్కడ సెకండ్ దోశ కూడా వేసేసుకుంటున్నాను చూసేయండి. నేను పైనుంచి ఇలా ఆయిల్ వేసుకొని మంచిగా 2 సైడ్లు కాల్చేసుకోవాలి. మీరు డైట్లో ఉంటే ఇది ఒక్క దోశ తింటే సరిపోతుంది. దీన్ని ఏ చట్నీతో సర్వ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే పాత వీడియోస్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.